హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు కూడా మీకు మార్నింగ్ రొటీన్తో పాటు మీకు మంచిగా కిచెన్లో యూస్ఫుల్ అయ్యే బోల్డ్ కిచెన్ టిప్స్ ఇవాళ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. బ్లాగ్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ వ్యూ పని అయిపోయింది అండ్ మా హస్బెండ్ కూడా ఇంట్లో పూజ అయితే చేసేసారు. ఇంక ఇప్పుడు కిచెన్లో నేను చేసే వర్క్ రొటీన్ చూపిస్తాను. ఇవాళ వచ్చేసి నేను చపాతీ చేస్తున్నాను. ఎప్పుడు కూడా చపాతీ చేసినప్పుడు ప్లెయిన్గా కాకుండా సంథింగ్ వెజిటేబుల్, అంటే మనకి ఏదో ఒకటి రూపంలో ఫైబర్ వచ్చేలాగానే ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవాళ నేను గ్రైండ్ చేసింది వచ్చేసి కీరా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఒట్టిగా ప్లెయిన్గా గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ అవసరమైతే కలుపుతాను. మనము చిక్కగానే పిండిలో వేసేసి కలుపుకోవచ్చు, మీరు విడిగానే మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే స్టాండింగ్ మిక్సర్ యూస్ చేసేసి కలుపుకుంటాను. ఇగో ఈ ఒక కీరాకి మనకు ఆల్మోస్ట్ ఒక గ్లాస్ జ్యూస్ అయితే వచ్చింది. చపాతీ తినేటప్పుడు ఆ సైడ్ డిష్ లాగా కంటే కూడా నాకు ఈ విధంగా ఇందులో బ్లెండ్ చేసేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది ప్రాసెస్. మీరు ఉదయం పూట కొంచెం వేడి తత్వం ఉన్న వాళ్ళైతే ఈ కీరా జ్యూస్ని మామూలుగా చలికాలం అలా కాకుండా మిగతా కాలాల్లో ఉదయం పూట ఇప్పుడు సేమ్ నేను చేసినట్టుగానే చేసుకుని లైట్గా కొద్దిగా ఉప్పు, కొంచెం జీరా పౌడర్ కానీ వేసుకుని తాగినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లెయిన్గా ఉంటుంది, ఏ స్మెల్ ఉండదు, బాగానే ఉంటుంది. ఇంక ఇప్పుడేంటంటే ఒకేసారి మనం ఉన్నదంతా కలిపేయకుండా కొంచెం కొంచెం ఏదైతే కీరా జ్యూస్ చేసుకున్నామో దాన్ని వేసుకుంటూ ఉంటే అది కలిసే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు కీరా తినరు, మీకు కూడా తినడం ఇష్టం లేదు, కానీ మనం వడ్డీ చలవ చేసేది కొంచెం ఫైబర్ అంటే పీచు పదార్థం ఉన్న ఫుడ్ తినాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అనమాట. మీకు నచ్చిన చపాతీని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ వే మనం ఇలాగ కూడా ఈ పద్ధతిలో తినేసేయచ్చు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటే పిండి కలుస్తూ ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. ఒకేసారి వేసేసామంటే మళ్ళీ పైన ఎక్స్ట్రా పిండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని చూసి నేను ఇంకా కొద్దిగా మిగిలింది ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొంచెం వేస్తే నీళ్ళుగా అనిపిస్తుంది, కానీ ఒక 5 నిమిషాలు మళ్ళీ కలుపుకున్నామంటే అది పీల్ చేసుకొని నీట్గా సాఫ్ట్గా తయారవుతుంది. ఇంక ఇట్లాగా కలుపుకునేటప్పుడు మనం 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నామంటే ఆ పైన తడిగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, సో అదంతా స్మూత్గా అయ్యి పిండి సాఫ్ట్గా ఉంటుంది. మీరు కావాల్సినవి చేసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, అసలు ఎక్కడ మనం ఇంత కీరా యాడ్ చేసామన్న ఏం మాత్రం కనిపించదు. నార్మల్గా నీళ్ళతో కలుపుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు మీరు చేసుకునే ముందు టైం ఉంటే, లేదంటే వెంటనే చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మీరు ఒక టైం చేసినప్పుడు కీరా చేసుకోవచ్చు, ఒక టైం క్యారెట్తో చేసుకోవచ్చు. బీట్రూట్ కూడా బాగానే ఉంటుంది, మనకి మంచిగా పింక్ కలర్లో వస్తాయి అన్నమాట. సో బీట్రూట్ కూడా ట్రై చేయొచ్చు. పాలకూర కొద్దిగా వేడి నీళ్ళలో మనం బ్లాంచ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించి తీసేసి చల్ల నీళ్ళలో పెట్టి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్కటి ప్రతిరోజు ఎక్కువగా రోటీస్ తినేవాళ్ళు ఆ రోటీకి ఇంకొంచెం వెజిటేబుల్ ఈ విధంగా డిఫరెంట్గా యాడ్ చేసుకుంటే మీకు డైలీ గోధుమ పిండి రోటీస్ తిన్నా కూడా ఫైబర్ కూడా యాడ్ అయ్యి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అన్నమాట. ఆ గ్యాస్ స్టవ్కి సంబంధించి ఆ బుక్ ఎక్కడ పెట్టానో బుక్ చేద్దామంటే ఆ కన్జ్యూమర్ నెంబర్ తెలవట్లేదు. సో ఈ చపాతీలు కూడా మ్యాక్సిమమ్ దీని మీద ఇండక్షన్ మీద చేస్తున్నాను. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నార్మల్గానే ఐరన్వి త్వరగా హీట్ తీసుకుంటే కాబట్టి తొందరగా కాలిపోతుంది. ఒక్క సెకండ్ మనం లేట్ చేసినా మాడిపోతూ ఉంటుంది అనమాట. సో మంట తగ్గించి పెట్టామంటే సరిగ్గా కాలువ, మంట ఎక్కువ ఉంచామంటే కాలిపోతూ ఉంటాయి. సో చాలా అలర్ట్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలాగా మేనేజ్ చేసుకుంటూ చేస్తేనే మనకి రోటీస్ అనేవి నీట్గా కాలుతాయి. అదే స్టవ్ మీద అయితే మనకి కంట్రోల్డ్గా అన్నీ కూడా మంచిగా చేసేసి ఉంచేసుకుంటే చేసుకోవచ్చు. ఇండక్షన్ మీద చేస్తే మట్టికి అన్నీ రెడీ చేసి ఉంచుకొని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ రుద్ది ఇక్కడ చేస్తున్నంత సమయం కూడా మీకు ఉండదు. దెబ్బకు మొత్తం అన్నీ మాడిపోతాయి. కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకొని 1 బై 1 ఒక్కొక్కటి కంటిన్యూస్గా రొటేట్ చేసుకుంటే ఆ హీట్కి సరిగ్గా కాలేలేదో చూసుకోవాలి, అంటే మొత్తం మాడిపోతాయి చపాతీలు. సో మీరు ఎప్పుడైనా ఇండక్షన్ మీద చేసుకుంటే మాత్రం ఇలాగ ట్రై చేయండి. ఈ ప్యాన్ కాకుండా నేను ఇంకొక ప్యాన్ ఉండేది నా దగ్గర, మీకు హనీకోమ్ ప్యాన్ చూపించాను కదా, అదైతే ప్రాబ్లం ఉండదు. బట్ అది నేను వేరే పర్పస్గా పాపకు కావాలంటే ఇచ్చానమాట. సో అందుకని నా దగ్గర అది లేదు.
హనీకోమ్ తవా ఇంకొకటి తీసుకోవాలి. తీసుకుంటే మీకు తప్పకుండా షేర్ చేస్తాను, నా దగ్గర ఉన్నది. అదైతే ఇంత వేడి త్వరగా తీసుకోదు, కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది. మనం ఒకవైపు తిప్పి అది మంచిగా కాలే వరకు కూడా సమయం ఉంటుంది. దానికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం చపాతీకి యూస్ చేసినా కూడా మళ్ళీ కొంచెం మంచిగా క్లీన్ చేసుకుంటే దోశకు కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇండక్షన్ వాడుకునే వాళ్ళకి అది 2 in 1గా హెల్ప్ అవుతుంది. లేదు అంటే ఇట్లా ఐరన్ది యూస్ చేసినా స్టేబుల్గా ఉండదు. కొంచెం అన్నీ రెడీ చేసి పెట్టుకొని రొటేట్ చేసుకుంటే, దగ్గరుండి చేసుకుంటే పని అయితే అయిపోతుంది. అండ్ ఇంకా ఈరోజు అయితే మీకు డిష్ వాషింగ్ రొటీన్ చూపిస్తాను. యూజువల్గా ఈ గిన్నెలు ఇవన్నీ కూడా నేను ఒక 1 డే మాకు కొన్నే వస్తాయి కాబట్టి అవి అలాగ టబ్లో వేసేసి బయట బాల్కనీలో ఉంచేస్తాను. నెక్స్ట్ డే వచ్చినవన్నీ కూడా క్లీన్ చేసే ముందు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కౌంటర్ మీద సర్దేసేసి వాటిని నీళ్లు పోసేసి ఉంచుతాను. ఈ లోపల ఇల్లు ఊడ్చే పని ఉంటే వేరే ఏదైనా పని ఉన్నవి చూసుకుంటాను. అవి చూసుకునే లోపల ఒక 10-15 నిమిషాలకి ఇవన్నీ కూడా నానిపోతాయి. నానిన తర్వాత కొంచెం గట్టిగా ఉన్న వాటికేమో స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేస్తాను. నార్మల్ వాటికి మనం రెగ్యులర్గా యూస్ చేసే గ్రీన్ స్క్రబ్బర్ యూస్ చేసి మొత్తం వైప్ చేసేసి టబ్లో వేసుకుంటాను. మీకు చెప్పేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా పని చాలా ఎక్కువసేపు చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఆ 2 గిన్నెలు వచ్చిన ప్రతిసారి కడుగుతూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని చూస్తే రోజు మొత్తం గిన్నెలు వస్తూనే ఉంటాయి, కడుగుతున్న ఫీలింగే ఉంటుంది. ఇది ఒక్క 10 నిమిషాలు మనం అన్నీ తీసేసినవి అలా పక్కన పెట్టేసేసి మంచిగా తడుపుకొని నానిన తర్వాత స్క్రబ్బర్తో వైప్ చేసేసుకొని మీరు కనుక టబ్లో వేసేసి డిష్ వాషర్లో పెట్టేసుకుంటే, ఒకవేళ ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉన్నా కూడా సెకండ్ లోడ్ అంటే 2 times వేసుకున్నా కూడా పని ఈజీగా అయిపోతుంది. మనకి ఎక్కువ డిపెండెన్సీ కూడా ఉండదు. ఏంటంటే చూసే వాళ్ళకి మనం ఇంతసేపు పని చేసే బదులు తోమేస్తే అయిపోతుంది కదా అంటారు, కానీ మనం వాడే గిన్నెల్లో కూడా చాలా రకాలు, చిన్నవి, పెద్దవి, ఎక్కువ స్క్రబ్ చేయాల్సినవి, జిడ్డు ఎక్కువగా ఉన్నవి, ఇలా బోలెడు రకాలు ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనకు ఆల్మోస్ట్ చాలా సమయం పడుతుంది. సమయం ఉండి లేదంటే పని వాళ్ళని పెట్టుకోగలిగే వాళ్ళు కెపాసిటీ ఉంటే మీరు మెయిడ్స్ని పెట్టుకుని క్లీన్ చేయించుకోవచ్చు. ఎందుకంటే డిష్ వాషర్ ఉన్నా కూడా మనం చేత్తో వేయకుండా, చేయి పెట్టకుండా క్లీనింగ్ అయితే అవ్వడం అనేది జరగదు. బేసిక్ క్లీనింగ్ చేసుకోవాలి. సో ఈ పని కూడా చేయలేము అనుకున్న వాళ్ళకైతే డిష్ వాషర్ యూజ్ ఉంటుందండి. వాళ్ళు పని వాళ్ళని పెట్టుకొని మేనేజ్ చేసుకుంటే సరిపోద్ది. నాకేంటంటే నేను చేసుకోవడానికి ఒక్కొక్క రోజు ఓపిక ఉంటుంది, ఒక్కొక్క రోజు ఉండదు. కానీ మనం చేసుకోగలిగినా లేకపోయినా కన్వీనియంట్గా ఉండాలంటే ఒక మెషిన్ అనేది ఈజీగా ఉంటే బెస్ట్ కదా అని చెప్పి అదో రైస్ కుక్కర్ బౌల్ నాన్ స్టిక్ది, అది సెరామిక్ది, అది పక్కన పెట్టేసేసి మిగిలిన అన్నీ కూడా టబ్లో అన్నీ ఎంగిలి ఏదైతే ఉందో మొత్తం తీసేసి పక్కకు పెట్టేశాను. తర్వాత స్టూల్ పెట్టేసుకొని మొత్తం అన్నిటిని కూడా ఈ విధంగా అరేంజ్ చేశాను. చూస్తే మీరు చూడండి, ప్లాస్టిక్వి, చిన్న చితక గ్లాసులు, స్పూన్లు, ఈ గరిటెలు మొత్తం అన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ సర్దేసేసాను. మనం వైప్ చేసేసుకుంటాం కాబట్టి సింక్లోనే పెట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు. మీరు గమనించుంటే నా ప్రీవియస్ వ్లాగ్స్లో నేను పాత అప్పుడు ఏంటంటే టబ్లోనే స్క్రబ్ చేసుకుంటూ పెట్టేదాన్ని. అలా చేసినప్పుడు కొంచెం ఎక్కువసేపు పట్టినట్టుగా అనిపించేది. ఈ పద్ధతి బాగుంది. సింక్ దగ్గర అన్నీ చక్క క్లీన్ చేసేసి టబ్లో వేసేసుకుంటే తీసుకెళ్ళి సర్దుకోవడం ఎంతసేపు, గబగబా మనం అలవాటైతే పని పెద్ద ఎక్కువసేపు అనిపించదు. ఇవాళ పెట్టిన ప్లాస్టిక్ కూడా వేడి ఉన్నా కూడా కరగనివే కాబట్టి నేను 48 minutes సైకిల్ పెట్టేశాను. ఇంకా మధ్యలో సింక్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసాక ఆ స్క్రబ్బర్స్ కూడా తీసుకొచ్చేసి సింక్లో వేసేసా. చూసారు కదా, నీట్గా సింక్ కౌంటర్ అంతా కూడా స్టవ్ దగ్గర మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. మంచిగా గిన్నెలన్నీ కూడా ఆల్ ఫ్రెష్గా అయిపోయినాయి. చూసారా, మొత్తం అన్నీ వేడి తీసిన తర్వాత ఈ మిక్సీ జార్స్కి వెనకాల ఉన్న వాటర్ పోవడానికి ఇట్లా కొంచెం తిప్పి పెడతాను. కొన్ని ప్లాస్టిక్ గిన్నెలు కూడా అంచులు ఉంటాయి కదా, సో వాటిలో ఉండే వాటర్ కూడా ఇట్లా రివర్స్ చేసి పెట్టేస్తాను. పని అయిపోయాక అన్నీ ఇలా నీట్గా రెడీ అయిపోయి ఉంటాయి. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ రీసెంట్గా నేను ఇంతకుముందు గోధుమ పిండితో చేశాను, కానీ సరిగ్గా రాలేదు బ్రెడ్ అప్పుడు టెక్స్చర్. సరే ఎందుకు ప్రతిసారి ఆ గోధుమ పిండితో చేసి ఫెయిల్ అవ్వడం అని ఈసారి మైదా పిండితోనే బ్రెడ్ ట్రై చేశాను. చాలా మంచి టెక్స్చర్, మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. నేను ఇది ఓన్గా ప్రిపేర్ చేయడం రీజన్ ఏంటంటే, మనం ఒక 40 రూపీస్ పెడితే బ్లింకిట్లో ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు, తెప్పించుకోవచ్చు. కానీ మీరు బ్రెడ్కి సంబంధించి వెనకాల ఒక్కసారి తిప్పి చూడండి. వాటిల్లో ఈ బ్రెడ్ అనేది మంచిగా పొంగడానికి, సాఫ్ట్గా ఉండడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి చాలా రకాల పదార్థాలు, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైర్స్ అండ్ ఈ ఏజెంట్స్, ఏవైతే రైజింగ్ ఏజెంట్స్, ఇవన్నీ కూడా యాడ్ చేస్తారనమాట. సో మనం తినే ఒక బ్రెడ్కి రావడం కోసం వాళ్ళు అన్ని రకాలు యాడ్ చేయకుండా
ఆ తినే మైదా బ్రెడ్డే ఏదో బయట కొనుక్కునే బదులు మన ఇంట్లో చేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్‌గానే వస్తదా లేదా ట్రై చేద్దామని చెప్పి చూశాను. అంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఇలా మీరు చూస్తున్న దీనికి మనకు ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఫాలో అప్ చేసుకుంటూ చూసుకొని చేయాలనమాట. ఏదో ఇలా కలిపామా, చేసి పక్కన పెట్టామా అనేది కాదు. సో, అది ఏంటంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. బిజీగా ఉండే వాళ్ళకి అది చేయబుద్ధి కాదు. కానీ వర్త్ అనమాట. మనం సొంతంగా చేసుకుంటే ఏ కెమికల్స్ లేకుండా జస్ట్ ప్లెయిన్ ఫ్లోర్ తోటి కాస్త ఈస్ట్, షుగరు, కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే ఇదిగో ఇట్లా ఫ్లఫీగా వస్తుంది. శాండ్విచెస్ చేసుకోవచ్చు. ఇక బ్రెడ్ తోటి ఎన్ని రకాల రెసిపీస్ ఉన్నాయంటే ఇక మన క్రియేటివిటీని యూజ్ చేసి అన్నీ చేసుకోవచ్చు. ఈసారి ఐఎమ్ సో హ్యాపీ. టెక్స్చర్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేస్తే ఇంకా సాఫ్ట్గా ఉండేదేమో. నేను పెద్దగా ఎక్కువ ఆయిల్ వేయలేదు. అయినా కూడా రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు మీతో కూడా తప్పకుండా షేర్ చేస్తాను. నేను ఆ రోజు చేసేసి అయిపోయాకంటే క్యాజువల్గా మధ్యలో రూమ్లోకి వచ్చినప్పుడు అనిపించింది, సరే కొంచెం కలిపి చూద్దాము, ఈసారి ట్రై చేద్దామని చెప్పి చూస్తే కొద్దిగా పిండితోటి ఒక 100 గ్రామ్స్ పిండితోటి చేసినట్టున్నాను. రిజల్ట్ అయితే బాగా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఈ బ్రెడ్ ఆల్రెడీ నేను డ్రై కూడా చేసేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి హోమ్ మేడ్ది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో తెలియదు. మళ్ళీ ఫంగస్ వస్తే అంత కష్టపడి చేసి పడేయాలి కదా అని చెప్పి వాటిని తర్వాత డ్రై కూడా చేసేసుకున్నాను. టెక్స్చర్ అయితే ఆసమ్గా వచ్చింది. చాలా బాగుంది. మంచిగా బ్రెడ్ మనం ఇంట్లో చేసుకుంది కాబట్టి బటర్, జామ్ దేనితో అయినా తినొచ్చు. లేదంటే ఈవెన్ శాండ్విచెస్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, మనకేంటంటే ఒక పని చేసినప్పుడు దాని రిజల్ట్ మంచిగా వస్తే ఇక 10 సార్లు దాన్ని పదే పదే చూస్తూ ఉంటాం. చేయని వాళ్ళకి ఏమి అనిపించదు. కానీ అంత టైం స్పెండ్ చేసి మనకు ఒక అవుట్పుట్ అనేది మంచిగా వస్తే దాన్ని అలా చూసుకుంటూ ఉంటే మనసుకి చాలా తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. ఫైనల్లీ ద పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట. నెక్స్ట్ మీకు ఎంతమందికి రెసిపీ కావాలో నాతో కామెంట్స్లో అడగండి. ఎక్కువ మంది డిమాండ్ చేస్తే తప్పకుండా షేర్ చేస్తాను. లేదంటే నేనే మళ్ళీ చేసుకుని ఇంకోసారి ప్రిపేర్ చేసుకుంటాను. ఎప్పటికైనా మిల్లెట్స్ తోటి అలాగే గోధుమ పిండితో చేయాలని ఉంది కానీ బట్ అవి ఒక డిఫరెంట్ స్మెల్, టెక్స్చర్ వస్తున్నాయి. అస్సలు రిజల్ట్ సరిగ్గా రావట్లేదు. సరే, కనీసం మైదాతో చేసిన ప్రాబ్లం ఏం లేదు. ప్లెయిన్గా తింటే అందులో ఎటువంటి పీచు పదార్థం లేకపోవడం వల్ల మనకి తొందరగా అరగదు. కాబట్టి కొద్దిగా ఫైబర్ అంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని శాండ్విచ్ లాగా చేసుకున్నారనుకోండి, మీరు మైదాతో చేసుకుని తిన్న బ్రెడ్ అయినా మనకి ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఫైబర్ యాడ్ అవ్వాలి అందులో. సో అది ఉండేలాగా చూసుకోండి, మంచిగా వెజిటేబుల్స్తో తినేలాగా. సో మొత్తానికైతే ఇక బాక్స్లో నీట్గా సర్దేశాం. మీకు చూపించిన పీసెస్ అవన్నీ కూడా కట్ చేసి ఇవి తినొచ్చులే, కానీ నేను నైట్ టైం ప్రిపేర్ చేశాను. అప్పటికి డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. అందుకే మిగిలినవి ఏం తినకుండా అలా పక్కన పెట్టేసేసి స్టోర్ చేసేసుకున్నాను. రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి. అండ్ మీకు ఒక మంచి కిచెన్ హ్యాక్ చెప్తాను కదా, ఇది ఇండక్షన్ స్టవ్ యూస్ చేసే వాళ్ళకైతే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. యూజువల్గా మనము మరీ చిన్న సైజ్ గిన్నె పెట్టామంటే ఇండక్షన్ అనేది ఆన్ అవ్వదు. కొంచెం పెద్దది పెట్టాను చూడండి, మళ్ళీ రన్ అవుతుంది. మళ్ళీ చిన్నది పెట్టామంటే ఆఫ్ అయిపోతుంది. ఈవో ఎర్రర్ అని చెప్పి వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లం లేకుండా మనకి పెద్ద పెద్ద గిన్నెలు యూస్ చేసి మళ్ళీ చిన్న వాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము, సర్వ్ చేసుకోవడానికి వేరే గిన్నెలు వాడడం లేకుండా ఈజీగా అది పని చేయాలి అంటే కొంచెం గిన్నెలో కొద్దిగా వేరే చిన్న గిన్నె తీసుకొని అందులో నీళ్ళు తీసుకొని మీరు ఏదైతే చిన్న గిన్నె పెట్టుకున్నారో అదే ఉంచి దాని పక్కన ఇది మళ్ళీ గిన్నె పెట్టి ఉంచండి. అప్పుడు మళ్ళీ ఇండక్షన్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఏం ఆఫ్ అయితే అవ్వదు. ఇన్ కేస్ అయితే మళ్ళీ 1 నిమిషం అది కొద్దిసేపు ఆ చిన్న గిన్నె తీసి సైడ్కి పెట్టారంటే రన్ అవుతుంది. ఇప్పుడైతే మీరు చూసారు కదా, ఫస్ట్ ఈవో ఎర్రర్ వచ్చింది. ఇదే గిన్నె పెడితే దాన్ని తీసేసి చిన్న గిన్నె పక్కన పెట్టంగానే ప్రోగ్రామ్ ఆన్ అయింది. ఇంకా మళ్ళీ పోలేదు. యాజ్ యూజువల్గా వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయింది. సేమ్ ప్రాసెస్ అనమాట. చక్కగా మీరు ఇదే నాలెడ్జ్ తోటి అది స్మాల్ వెజల్స్తో కూడా మీరు హీటింగ్ లైక్ పాలు కావచ్చు, కాఫీ కావచ్చు, లేదంటే వేరే ఏదైనా కూడా హీట్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఈ టిప్ చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మంచి యూస్ఫుల్ టిప్ ఇది. అనుకోకుండా వెయిట్ సరిపోవట్లేదు కదా, సరే ఇలా ఇంకొంచెం వేరే గిన్నె పెడితే పనిచేస్తుందేమో అని చెప్పి ట్రిక్ ఆలోచించి ట్రై చేశాను నేను. డెఫినెట్లీ అది వర్క్ అవుతుంది అయితే అనుకోలేదు. మొత్తానికైతే వర్క్ అయింది. సో మీరు కూడా ఈ టిప్ ట్రై చేయండి. మీకు వర్క్ అయిందా లేదా, ఇన్ కేస్ నేనైతే ప్రెస్టీజ్ ఇది యూజ్ చేస్తున్నాను. మీరు ఏది యూజ్ చేస్తున్నారు, ఆ బ్రాండ్ దాంట్లో ఈ ట్రిక్ వర్క్ అవుతుందా లేదా కూడా నాతో షేర్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా టిప్ షేర్ చేసేటప్పుడు అన్ని బ్రాండ్స్కి కూడా వర్క్ అవుతుందని చెప్పి మళ్ళీ మన వాయిస్ ఓవర్లోనే యాడ్ చేస్తాను. ఇదిగోండి చిన్న గిన్నెలో పెట్టిన ఇప్పుడు వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది.
ఒక గ్లాస్ వాటర్ చలికాలం అట్లాగా మనం పెట్టుకున్నామా, వేడి చేసుకున్నామా పని అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. ఇంతకుముందు పెడితే పని చేయలేదు ఇదే బౌలు. సో, అట్లా అనమాట. కొన్ని ఐడియాస్ అలా వస్తూ ఉంటాయి. వాటిని మీతో షేర్ చేస్తుంటాను. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని వ్లాగ్ అంతా కూడా చూస్తే మీకు బోలెడన్ని విషయాలు ప్రతిరోజు మన వ్లాగ్స్ చూస్తుంటే తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఇదేంటంటే బ్రెడ్ ఉంది. మళ్ళీ అది పాడైపోతుందేమో ఎందుకులే డ్రై చేసేసి ఉంచుకుంటే టీ, కాఫీ తాగేటప్పుడు కాస్త ఇంట్లో ఏం లేనప్పుడు ఏదైనా కరకరలాడుతూ తినాలన్నా కూడా ఈ బ్రెడ్ చాలా బాగుంటుందనమాట. నాకు ఇష్టం పర్సనల్‌గా బ్రెడ్ అనేది. సో, అందుకనే ఇక ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా! ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్‌లో కూడా పెట్టి బేక్ చేసుకోవచ్చు. సేమ్ ఒక 160, 160 డిగ్రీస్ పెట్టి ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. మధ్యలో తీసి మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకుంటే అందులో అయినా కూడా అవుతాయి. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది, ఓవెన్ ఉంది. సో, దాంట్లో ఎందుకులే అని చెప్పేసి ఇది ఈజీగా ఉంది కదా! కాంపాక్ట్‌గా ఉంటది పెట్టడం, తీయడం. సో, పెట్టాను 15 మినిట్స్. ఒక 8 నిమిషాలు అట్లా 7 నిమిషాలు రన్ అయ్యాక ఇంకా 8 మినిట్స్ ఉందన్నప్పుడు అన్నీ కూడా మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటున్నా. ఇలా చేసుకుంటే మొత్తం ఒక పక్కన మంచిగా క్రిస్పీ అయింది కదా! రెండో పక్కన కూడా చక్కగా క్రిస్పీగా అవుతుంది. అన్నీ మంచిగా డ్రై అయిపోతాయి. అప్పుడు మనం ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కూడా నిల్వ ఉంటాయి. అదే నార్మల్ బ్రెడ్ అయితే ఉండదు కదా! మీరు పిల్లలు ఇంట్లో వచ్చిన తర్వాత ఏదైనా తింటాను అన్నా ఒట్టిగా ఇవ్వచ్చు, లేదంటే పాలల్లో నంచుకోవడానికి ఇవ్వచ్చు. ఎట్లా అయినా సరే మనకి నచ్చినట్టుగా తినొచ్చు అనమాట. ఇగోండి మంచిగా కలర్ వచ్చేసాయి. 2 సైడ్స్ కలరింగ్ వచ్చేసింది. ఇంకేమన్నా మిగిలాయి అని అనుకుంటే మంచిగా కలర్ వచ్చిన వాటిని తీసేసి వాటిని కాసేపు పెట్టారంటే ఒక 1, 2 మినిట్స్ అవి కూడా క్రిస్ప్ అయిపోతాయి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టుకోవాలంటే మళ్ళీ ఆవిరి పట్టేసి పాడైపోతాయి. సో, వేడి చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సో, ఇదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన టిప్స్‌లో మీకు ఏది నచ్చాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. రెసిపీ కావాలనుకున్న వాళ్ళు రెసిపీ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.